మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాదం ప్రవేశపెట్టిన ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయాలంటే ఒక శవం ఉండాలి. ఆయన కార్య కింద ఆయన కార్యకర్తను తొక్కి చంపేసి ఆ శవాన్ని మళ్ళీ వేరే పైన వాడుకోవచ్చు అన్నట్టుగా చిత్రీకరించారు. ఇప్పటికైనా కేసుల నుంచి విముక్తి అయ్యారా, ఇంకా స్టిల్ కొనసాగుతూనే ఉన్నాయి? అంటే కేసులు అయితే ఉన్నాయి, నడుస్తున్నాయి కేసులు. లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి కదా మీ మీద? లుకౌట్ నోటీసులు ఎవరికి ఇవ్వాలి? ఉగ్రవాదులకి, ఆర్థిక నేరస్తులకి, వాళ్ళకి ఇవ్వాలి. ఐటు రూపురేఖల అవన్యాల మీద కూడా అప్పుడప్పుడు కామెంట్ చేసినట్టున్నారు కదా, నేను పొట్టుడా అంట ముద్దుగా. మీరు కోరుకుని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మీ ఆశలకు, ప్రజల ఆశలకు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందా? 100% పనిచేస్తుంది. సంక్షేమంలో ఎక్కడో వెనకబెట్టట్లేదా? జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు అప్పు చేస్తే 2 రూపాయలు పేద ప్రజలకు పంచి 8 రూపాయలు జేబులు వేసుకున్నాడు. ఇండోసోల్క కరేడులో ఆ ప్రాంతంలో 8,000 ఎకరాలు ధారాదత్తం ప్రభుత్వం తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటుందా లేదా? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుంది కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని హానర్ చేసే ప్రయత్నం చేస్తుంది. 2 వారాలకు వస్తాడా, వారానికి ఒకసారి వస్తాడా తెలియదు కానీ 2-3 రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ అనే వ్యక్తి మాత్రమే తలుచుకునేలాగా చేస్తున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా కూడా అబద్ధపు రాజకీయము, శవ రాజకీయాలతోనే ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే శవాల మీద పుట్టిన పార్టీ. కానీ ఇప్పుడు మీరు రెడ్ బుక్ అంటున్నారు. మీరు రెడ్ బుక్ అన్న ప్రతిసారి వాళ్ళు రప్పారప్ప అంటారు. ఇంకేంటి ప్రయోజనం? రెడ్ బుక్కి రప్పారప్పకి సంబంధం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే యశ్ గారు. నమస్కారం కిషోర్ గారు. ఎలా ఉన్నారు? సూపర్ గుడ్, చాలా బాగున్నాం. ఎప్పుడు దిగారు అమెరికా నుంచి? 3 days అయింది, 4th day. సో ఎలక్షన్ తర్వాత మనం ఇది 2వ ఇంటర్వ్యూ. అవును, ఆల్మోస్ట్ 7 months గ్యాప్. సో గెలిచిన తర్వాత మనం మాట్లాడాం అనుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే. అవును, గెలిచిన తర్వాత ఇమీడియట్గా అప్పుడు ఉన్నాం కాబట్టి చేసాము. సో ఓకేనా, అంటే ప్రస్తుతం మీ పర్సనల్ ఇష్యూస్ దగ్గర నుంచి మనం మొదలు పెడదాం ఇందులో. సో ఎలక్షన్ ముందు చాలా కేసులు ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టే ప్రయత్నం జరిగింది. ఆ ఉన్న 10 రోజులు కూడా కోర్టుల చుట్టూ, హైకోర్టు అని అక్కడని ఇక్కడని కోర్టుల చుట్టూ తిరగటమే సరిపోయింది. ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పలకరించి పరామర్శించి వెళ్ళేటటువంటి టైం కూడా లేకుండా అలా వచ్చి అలా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు మీరందరూ ఎన్ఆర్ఎల్ అందరూ కంకణం కట్టుకున్నారు, ఈ ప్రభుత్వాన్ని దింపాలి అని చెప్పేసి అనుకున్నది సాధించడంలో మీ వంతు పాత్ర పోషించారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిపోయింది కదా, మరి ఇప్పటికైనా కేసుల నుంచి విముక్తి అయ్యారా, ఇంకా స్టిల్ కొనసాగుతూనే ఉన్నాయా? అంటే కేసులు అయితే ఉన్నాయి, నడుస్తున్నాయి కేసులు తప్పకుండా. లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి కదా మీ మీద? ఆ రోజు నోటీస్ క్వాష్ చేశారు. ఆ రోజు జగన్ గవర్నమెంట్ లో ఇచ్చిన లుకౌట్ నోటీస్ జగన్ గవర్నమెంట్ లోనే క్వాష్ చేశారు. సాక్షాత్తు న్యాయస్థానమే డైరెక్ట్ గా చివాట్లు పెట్టింది. ఎందుకు లుకౌట్ నోటీస్ ఇచ్చారు? లుకౌట్ నోటీసులు ఎవరికి ఇవ్వాలి? ఉగ్రవాదులకి, ఆర్థిక నేరస్తులకి, వాళ్ళకి ఇవ్వాలి. మేమేమి జగన్ లాగా ఆర్థిక నేరాలు చేయలేదు కాబట్టి మాకు ఎందుకు ఇచ్చారు అనే విధంలో ప్రశ్నించుంటారేమో అని అనుకున్నాను. బట్ ఆల్ అండ్ ఆల్ లుకౌట్ నోటీస్ అయితే కోర్టు కొట్టేయమని చెప్పింది, అప్పుడే కొట్టేశారు. బట్ కొన్ని కేసులు ఉన్నాయి, కోర్టులు, న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలు ఏ రకంగా తీర్పులు ఇస్తావో దాన్ని గౌరవించి దాని రకంగా వెళ్తున్నాం. ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత మిమ్మల్ని కూడా ట్రోల్ చేయొచ్చాము. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమన్నా ఉగ్రవాద, దేవినేని అవినాష్ ఏమన్నా ఉగ్రవాద, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏమన్నా ఉగ్రవాద, కొడాలి నాని ఏమన్నా ఉగ్రవాద, వల్లభనేని వంశీ ఏమన్నా ఉగ్రవాద, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నా ఉగ్రవాద, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఏమన్నా ఉగ్రవాద, తండ్రి కొడుకులకు కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చిన చరిత్ర. రాజకీయాలలో మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాదం ప్రవేశపెట్టిన ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో మీరు చెప్పిన పేర్లందరూ కూడా రాజకీయ ఉగ్రవాదుల కిందకు వస్తారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారు, రాష్ట్ర ఖజానాన్ని ఏ రకంగా కొల్లగొట్టారు, రాష్ట్రంలో సహజ వనరులను ఏ రకంగా కొల్లగొట్టారు, ఇవన్నీ కూడా కూలంకషంగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నంలో భాగంగా పోలీసులు కేసులు పెట్టడము, ఆ కేసులను ఎస్టాబ్లిష్మెంట్ చేయటము, ఆ ఎస్టాబ్లిష్మెంట్ చేసే కార్యక్రమంలో వీళ్ళందరూ పారిపోయే ప్రయత్నం చేయటము, అలా లుకౌట్ నోటీసులు పెట్టడం జరిగింది. మేమేమి రాష్ట్రంలో మీరు కూడా సోషల్ మీడియాలో బూతులు తిట్టారు, వ్యక్తిత్వ హననం చేశారు కాబట్టి మేము లుకౌట్ నోటీసులు ఇచ్చామని వాళ్ళు అంటారు. అంటే సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం నేను చేయలేదు, బూతులు నేను తిట్టలేదు. నేను ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక నేరస్తుడు, రాజకీయ ఉగ్రవాది అని అన్నాను అంతే. ఈ రోజుకి కూడా ఐ స్టాండ్ బై మై వర్డ్ దట్ జగన్మోహన్ రెడ్డి. ఆయన హైటు రూపురేఖల అవన్యాల మీద కూడా అప్పుడప్పుడు కామెంట్ చేసినట్టున్నారు కదా. నేను పొట్టుడా అంట ముద్దుగా, నాకంటే పొట్టడు కాబట్టి పొట్టడా అంట. సో అది కూడా తప్పే కదా పాపం.
అంటే ఆయన నేను బాడీ షేమింగ్ కిందకి రాదా? హౌ ఇస్ ఇట్ ఏ బాడీ షేమింగ్? ఆయన నన్ను బాడీ షేమింగ్ చేయట్లేదా? నన్ను ఏ రకం వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ నన్ను, నా కుటుంబ సభ్యులని అందరినీ కూడా తిడుతున్నారు కదా. నేను ఏ రోజు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టలేదు, ఏ రోజు వాళ్ళ ఇంట్లో మహిళలను అసభ్యకరంగా మాట్లాడలేదు, కనీసం ప్రస్తావించలేదు. నేను ఓన్లీ జగన్మోహన్ రెడ్డినే మాట్లాడుతున్నా. వాళ్ళు నా ఇంట్లో కుటుంబ సభ్యులు తిడుతున్నా సరే నేను జగన్మోహన్ రెడ్డినే మాట్లాడుతున్నాను. అందరూ హర్షించాల్సిన అవసరం ఉంది. సో మీకు ఏమన్నా అసంతృప్తి లాంటివి ఏమన్నా ఉన్నాయా? మనం వచ్చాం, మన ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం దాటిపోయింది, ఇంకా ఈ కేసులు ఏమి తేల్చలేదు, ఇంకా ఈ కేసులు తేవలేదు, అసలు వచ్చిన మొదటి రోజు చాప చుట్టూ పక్కన పడేయాలి కదా అనే ఫీలింగ్ ఏం లేదా మీకు? అంటే కోర్టులో ఉన్న కేసులు న్యాయస్థానంలో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టుకి వెళ్ళని కేసులు అంత మట్టుకు ఏదైతే దొంగ కేసులు పెట్టారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆ క్యాబినెట్లో పెట్టి ఆ కేసులు తీయమని చెప్పారు. ఆ కేసులన్నీ పోయినాయి. ఒక 3 or 4 కోర్టులో ఉండి ఏదైతే కోర్టులో వీళ్ళు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి కోర్టులో వేసారో ఆ కేసులు న్యాయస్థానంలో ఉన్న కేసులు న్యాయస్థానంలోనే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎవరేం చేయలేరు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరు, మోదీ గారు ఏం చేయలేరు, ఎవరైనా ఏం చేయలేరు. బట్ న్యాయస్థానంలో ఉన్న కేసులు న్యాయస్థానాల ద్వారానే తెలుసుకోవాల్సిన అవసరం. సో దాన్ని తెలుసుకుంటాం ఖచ్చితంగా. సో కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు, అసలు కూటమే కట్టక ముందు ఆంధ్రప్రదేశ్లో మీ సపోర్ట్ అనేది పార్టీల పరంగా ఎన్ఆర్ఐలందరూ ఎవరు అభిమానం చూపించేటువంటి పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు. కూటమి కట్టిన తర్వాత కూడా అదే స్పిరిట్ తోటి ఎంతోమంది ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఎలక్షన్స్లో డబ్బులు ఖర్చు పెట్టారు, తిరిగారు, శక్తివంచన లేకుండా పాటుపడ్డారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో కొంత ఎన్ఆర్ఐల్లో అసంతృప్తి ఉంది అనే మాట వినిపిస్తుంది. నిజమేనా ఇది? అంటే అసంతృప్తి అనేది ఎప్పుడు ఉండదండి మాకు. మేమేమి పదవులు ఆశించి చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేయలేదు. చంద్రబాబు నాయుడు గారు గెలవాలనే ఉద్దేశంతో పనిచేసిన తప్పితే పదవులు ఆశించి పనిచేయలేదు. ఎన్ఆర్ఐల్లో చాలా మంది అంటే ఆయన మీకు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వట్లేదని కదా. గుర్తింపు ఏముంటుందండి? ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కలవడమో లేదా చంద్రబాబు అక్కడికి వచ్చినప్పుడు కలవడమో జరుగుతుంది. అంతమించి గుర్తింపు ఏముంటుంది? ఏముండదు. మేము పదవులు కోరుకుంటే గుర్తింపు, పదవులు కోరుకున్నంత గుర్తింపు అవసరం లేదు మాకు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ అక్కడ ప్రవాస భారతీయులందరూ కలిసి రకరకాల సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. అవును. ఇక్కడి నుంచి ఎంతోమంది ప్రముఖుల్ని రకరకాల రంగాలకు చెందిన ప్రముఖులందరినీ మహాసభల పేరిట పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అక్కడ వాళ్ళు వస్తే మంచిగా చూసుకుంటున్నారు. ఆ సభలు పూర్తయిపోయిన తర్వాత పంపిస్తున్నారు. ఇప్పుడు దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారని, మీరు తందానా ఆట పాట అంటే కుదరదు, ఇక్కడ ఉండాల్సిందే, అలా వెళ్ళటానికి వీల్లేదని చెప్పేసి మొన్న చేసినటువంటి కామెంట్, అంటే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఒక 30 మంది 40 మంది డుమ్మా కొట్టారు. వాళ్ళందరూ ఎక్కడంటే తానాకు పోయారు, ఆటాకు పోయారు. అక్కడే పోవటం ద్వారా ఈయన ఆగ్రహం వచ్చిందని ఈ కామెంట్ చేశారని చెప్పేసి అంటున్నారు. ఆ కామెంటు చాలామంది ఎన్ఆర్ఐల మనసుకు గుచ్చుకుంది. ఎందుకంటే మీరు కూడా తంగిరాల స్వామి వంటి వాళ్ళని రిసీవ్ చేసుకున్న విధానం, సోషల్ మీడియాలో వాళ్ళకి స్వాగతం పలికిన తీరు మేమంతా చూసాం. ఆ ఫోటోలు వీడియోలు మొత్తం చూసాం. అంటే అలాంటి కామెంట్లు అనేవి అదేంటి, ఎలక్షన్ ముందు మనమే కదా చాలా కష్టపడింది, ఇప్పుడు మనం ఒక కార్యక్రమం పెట్టుకుని పిలిస్తే దీని మీద కూడా కామెంట్ చేయాలనే ఒక అసంతృప్తి అయితే ఎన్ఆర్ఐలో కొంచెం ఉంది, వచ్చింది అంటున్నారు. అంటే అసంతృప్తి ఏం లేదండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వాస్తవమే అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు ఒకటి, రెండోది ఖచ్చితంగా మేము 175 మందిని పిలిచే ప్రయత్నం చేస్తాం. ఒక ఆర్గనైజేషన్గా నేను గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘంకి ఈరోజు ఒక పదవిలో ఉన్నాను. ఓకే, నేను అందరినీ పిలుస్తా, కానీ అందరూ ఇక్కడ పనులన్నీ వదిలేసుకొచ్చి అమెరికాలోకి వస్తే కూడా కరెక్ట్ కాదేమో కదా. సో అందుకని జిల్లాకి ఒక 2 చొప్పున వచ్చిందంటే బాగుండేది. సో అందుకనే ఆ రకంగా చంద్రబాబు నాయుడు మాట చెప్పుకుంటారు. మీరు పిలిచినందుకు వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చినందుకు ఆయన కామెంట్ చేశాడు, దాని ద్వారా వాళ్ళు వచ్చినందుకు కాదు. నేను అంటుంది ఏంటంటే ఆ రోజు ఏదైతే ప్రోగ్రామ్ పెట్టారో ఆ ప్రోగ్రాంలో కీలకమైన నాయకులు కొద్దిగా రాకపోవడంతో కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవమే. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాడు, ప్రోగ్రామ్స్ అటెండ్ చేసి వెళ్తే బాగుండేది. ఎందుకంటే ఆల్రెడీ 3rd, 4th, 5th అది ప్రోగ్రామ్స్. సో మనం ఆల్రెడీ ఒక 5 days ముందు 6 days ముందు వచ్చారు కదా, కొద్దిగా దాని గురించి ఆ ప్రోగ్రామ్ ముందు రోజు వెళ్ళుంటే బాగుండేది అన్న మాట అన్నారు. కానీ బట్ ఫర్ ఎన్ఆర్ఐస్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ యాజ్ సచ్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేసేది రాష్ట్రం బాగు కోసమే. మేము కూడా రాష్ట్రాన్ని బాగు చేయడానికి సహకరిస్తున్నాము. మాకు ఎటువంటి అసంతృప్తి అనేది ఏమీ లేదు. ఒకటి ఏంటంటే 2 విధాలుగా, ఒకటి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కొద్దిగా దర్శనాలు జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక ఎమ్మెల్యే లెటర్ మీద 50 మంది వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే లెటర్ మీద 6 మంది వెళ్తున్నారు ఒక ఎమ్మెల్యే లెటర్ మీద. సో అందరిని అకామిడేట్ చేయలేకపోతున్నాం అనేది ఒక చిన్నది ఉంది, కానీ దాంతో పెద్దగా ఏం లేదు. ఎక్కడ కూడా సంతృప్తి ఏం లేదు ఎన్ఆర్ఐలకి. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ విత్ దట్. సో మీరు కూడా స్మార్ట్ రింగ్ ఏది పెట్టుకున్నట్టున్నారు చేతికి?
ఇది ఆర్డరింగ్, యా, ఇది నా స్లీప్ అన్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఏంటి మరి జగన్మోహన్ రెడ్డిని చూసి పెట్టుకున్నారా, చంద్రబాబుని చూసి పెట్టుకున్నారా? జగన్మోహన్ రెడ్డిని చూసి పెట్టుకోవాలని అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుకున్నారు. మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు రింగు పెట్టుకుంటే దాని మీద కూడా అవహేళన చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు స్వయాన జగన్మోహన్ రెడ్డి ఆ రింగు పెట్టుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ఈవెన్చువల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాయకులు ఫాలో అవ్వాల్సిందే. అది మీకు జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేశాడు. అది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యాడు. ఏదో రింగ్ ఉంటే సరిపోదు, మోకాల్లో ఇది ఉంటే సంథింగ్ అదే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడండి జగన్మోహన్ రెడ్డి. ఒక వయసుకి గౌరవం కానీ, ఒక హోదాకి గౌరవం కానీ ఏమీ ఉండదు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల్లో పనికిరాని ఒక పనికిమాలిన రాజకీయ నాయకుడు అని నా అభిప్రాయం. కానీ ఈ సంవత్సరం తర్వాత అభిప్రాయం ఏమైనా మార్చుకున్నారా? అభిప్రాయం ఏం ఇప్పుడు రీసెంట్గా కూడా ఎంత వరస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆయన 2 వారాలకు వస్తాడా, వారానికి ఒకసారి వస్తాడా తెలియదు, కానీ వచ్చిన ప్రతిసారి ఒక 2-3 రోజులు ఆయనే వార్తల్లో నిలిచిపోయేలాగా ఆయన పర్యటనలు, ఆయన కార్యక్రమాలు, ఆయన అవలంబిస్తున్న విధానాలు, ఆయన వ్యవహార శైలి, ఆయన శ్రేణులు చేస్తున్నటువంటి పనులు, ఇవన్నీ ఒక 2-3 రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ అనే వ్యక్తి మాత్రమే తలుచుకునేలాగా చేస్తున్నాడు కదా. అంటే ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఉనికిని కాపాడుకునేలాగా రాజకీయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయాలంటే ఒక శవం ఉండాలి. ఓకే, ఎక్కడ శవం ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఉంటుంది. శవం లేకపోయినా ఆ శవాన్ని సృష్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంత సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో. సో రీసెంట్గా మామిడి రైతులు పరామర్శించడం కానివ్వండి, వాళ్ళ కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నుంచి చనిపోతే ఆ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు చంపేసినట్టు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చనిపోయినట్టు చిత్రీకరించి ఆయన విగ్రహావిష్కరణకి వెళ్ళి ఆయన కింద ఆయన కార్యకర్తను తొక్కి చంపేసి ఆ శవాన్ని మళ్ళీ వేరే ఎప్పుడైనా వాడుకోవచ్చు అన్నట్టుగా చిత్రీకరించారు దాన్ని పోలీస్ విజువల్స్లో ఎప్పుడు అది బయట రాలా. వైసీపీ వాళ్ళు డ్రోన్ విజువల్స్ తీస్తే వైసీపీ వాళ్ళు తీసిన విజువల్స్లోనే వాస్తవాలు బయటపడ్డాయి. దానికి కూడా అని చెప్పి అది నానా హంగామా చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా కూడా అబద్ధపు రాజకీయము, శవ రాజకీయాలతోనే ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే శవాల మీద పుట్టిన పార్టీ, అబద్ధాలతో పుట్టిన పార్టీ. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీవితంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానివ్వము అని చెప్పి ప్రజలు కంకరం కట్టుకున్నట్టుగా తెలుస్తుంది, అర్థమవుతుంది కూడా. సో మీరు ఎన్ఆర్ఐలు కానీ లేదంటే కార్యకర్తలు కానీ సంతృప్తిగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. కానీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయం కానివ్వండి, ఆయన పార్టీ నేతలు చేసే రాజకీయం వల్ల కానివ్వండి, ఇంకా వాళ్ళకి మీకు బీపీలు పెరుగుతున్న పరిస్థితి లేదా? నిన్నగాక మొన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, నిన్నగాక మొన్న పేరుని నాని లోకేష్ని ఉద్దేశిస్తూ వాళ్ళ శ్రేణులు ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు, అసలు ఈ రప్ప ఇది వచ్చిన దగ్గర నుంచి అసలు ఎవరికి నిద్ర పట్టట్లేదు కదా. ఏం లేదండి, నిద్ర పట్టేది అండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఈ మధ్య మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు కానీ ఆయన పెద్ద పట్టించుకోవట్లా. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లారిటీ ఉన్నమాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన రాజకీయం ఏ రకంగా చేస్తాడు అనేది ఒక అవగాహనకి చెప్తాను. వాళ్ళ పార్టీలోనే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ద్వారానే అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలు చేస్తాడు. దాన్ని హైలైట్ చేసి మళ్ళీ అప్పుడున్న ప్రభుత్వం మీద, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వేసేసే ప్రయత్నం చేస్తాడు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నేను కూడా ఉన్నాను, నా ఉనికిని కాపాడుకుంటున్నాను, మీడియాలో నేను కూడా ఉన్నాను చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ఈ రకమైన మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతాం అనేది చాలా శోచనీయం. ఒకటి. రెండోది, భారతదేశ రాజకీయాలలో ఒక మాజీ ముఖ్యమంత్రి కానీ ఒక రాజకీయాల్లో ఉన్న ఒక ఎమ్మెల్యే వ్యక్తి అయినా సరే ఒక రేపిస్ట్ దగ్గరికి కానీ పరామర్శించడానికి, ఒక డ్రగ్ డీలర్ని పరామర్శించడానికి, లేదా ఒక రౌడీ షీటర్ని పరామర్శించడానికి, లేదా ఒక పిక్ పాకెట్ని పరామర్శించడానికి, గ్యాంగ్ రేపులు చేసేవాడిని పరామర్శించడానికి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి పరామర్శలకు వెళ్ళిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి భారతదేశ రాజకీయాల్లో. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి సందేశం ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి? వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రేపులు చేసినోడు జైలుకి వెళ్తే మేము వచ్చి పరామర్శిస్తాము, పిక్ పాకెటర్లు జైలుకి వెళ్తే మేము వచ్చి పరామర్శిస్తాము, గంజాయి అమ్ముకున్న డ్రగ్ డీలర్స్ జైలుకి వెళ్తే మేము వచ్చి పరామర్శిస్తాం వాళ్ళ కుటుంబాలని అని చెప్తే ప్రయత్నం చేస్తుంటే ఎటువైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు తీసుకెళ్ళదలుచుకున్నారు? నిన్న జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో కూడా మీరు చూస్తే నియోజకవర్గానికి 4 మండలాలు ఉంటే 4 మండలాలకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు అంట. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఏంటి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ 4 యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవ్వాలంట. అంటే 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 4 యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేస్తుంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని భయపెట్టాలనుకుంటున్నారా? భయపెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భయపడతారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మీరు భయపెట్టారు కాబట్టే, వాళ్ళని హింసించారు కాబట్టే 2024 ఎలక్షన్లో 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడైనా తెలిసి రావాలి కదా జగన్మోహన్ రెడ్డికి. అయినా సరే ఇప్పుడు కూడా తెలియకుండా ప్రజల్ని హింసించడం, ప్రజల్ని విద్వేషాలు రెచ్చగొట్టము, వాళ్ళ మధ్యలో కులాల మధ్యలో కుంపట్లు పెట్టడం, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడం, ఈ రకంగా చేస్తే ప్రజలు ఎవరూ హర్షించరు. సో దాంతోపాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కోరుకుంటున్నటువంటి అంశం ఏంటంటే భయం నుంచి విముక్తి కలగాలి, రేపటి రోజున కూడా మేము ప్రశాంతంగా నిద్రపోవాలి, ఈరోజు గొంతెత్తిన ఈరోజు మాట్లాడిన అసలే ఈ రేపటి రోజున వీళ్ళు కక్ష పెంచుకొని రేపు అధికారంలోకి వస్తే మాకు ఇబ్బంది కలిగిస్తారు, ఈ ప్రభుత్వం ఈ రోజునే వీళ్ళని శిక్షించాలి అనేటటువంటి కోరికతో ఉన్నారు. తప్పకుండా. కానీ ఆ కోరిక పూర్తిగా నెరవేరుతుందా అంటే ఎక్కడా కనిపించట్లేదు ఆ దాఖలాలనేవి. ఇంకా శిక్షలు పడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కట్టడి చేయాల్సిన వాళ్ళ సంఖ్య చాలామంది ఉంది. ఎందుకు స్తబ్దుగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది ప్రభుత్వం? ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా లేదండి. ఎగ్జాంపుల్ ఉదాహరణ ప్రసన్న కుమార్ రెడ్డి ఇష్యూ తీసుకోండి. ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళ గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడకూడదో అంత అసభ్యకరంగా మాట్లాడాడు. ప్రసన్న కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే గారు చెల్లి వరుస అవుతారు, రైట్? సొంత చెల్లి వరుసన కుటుంబ సభ్యురాల గురించి అంత మాట్లాడాలంటే ఎంత దారుణం అది. అట్లాంటి వాడి మీద కేసు పెట్టి లోపలేయడం 2 నిమిషాల పని. కానీ కేసు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టి న్యాయస్థానంలో చూపిస్తే వాళ్ళకి బెయిల్ కూడా రాకుండా చెయ్యాలి అని ఒక ఉద్దేశంతో కేసుని అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమంలో కొద్దిగా లేట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా రెడ్ బుక్ 100% అమలు అవుతుంది. రెడ్ బుక్లో గత ప్రభుత్వంలో ఎవరెవరైతే నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా అధికారులు కానీ ఎవరైతే తప్పులు చేశారో, ప్రభుత్వానికి ఏదైతే వాళ్ళకి చేయాల్సిన టాస్క్ కంటే విభిన్నంగా చేశారో వాటికి అన్నిటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు శిక్షలు వేసే ప్రయత్నం చేస్తాం. మీరు చూస్తున్నారు మన పోసాని కృష్ణమురళి కానీ, వల్లభనేని వంశీ కానీ, బోరుగడ్డ అనిల్ కానీ ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెడితే ఫుల్ ఫ్లెడ్జ్గా కేసులను ఎస్టాబ్లిష్ చేసి పెడితే కనీసం 3-4 నెలలు కూడా బయటికి రాలేని పరిస్థితి. ఖచ్చితంగా ఎవరెవరైతే తప్పులు చేశారో, ఎవరైతే అధికార దుర్వినియోగం చేశారో, ఎవరైతే అవినీతి చేశారో, ఎవరెవరైతే అలగాగా మాట్లాడుతున్నారో, మహిళలను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా పటిష్టమైన కేసులు పెట్టి ఆ కేసులన్నీ కూడా న్యాయస్థానం నిలబడేలాగా వాళ్ళంతా కూడా ఫ్రేమ్వర్క్ చేసి వాళ్ళన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని జైల్లో పెట్టడం జరుగుతుంది. ఎక్కడా కూడా అవ్వదు. కాకపోతే 1 నెల 2 నెలలు సంవత్సరం లేట్ అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా అందరు శిక్షలు పడతాయి. కానీ ఇప్పుడు మీరు రెడ్ బుక్ అంటున్నారు, మీరు రెడ్ బుక్ అన్న ప్రతిసారి వాళ్ళు రప్పారప్ప అంటారు. ఇంకేంటి ప్రయోజనం? రెడ్ బుక్కి రప్పారప్పకి సంబంధం, రప్పారప్ప అన్న వాళ్ళందరినీ వేసేస్తున్నామని డౌటే లేదు. ఎవడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాంతి భద్రతలకి విఘాటం కలిగిస్తే గనక ఎవడిని వదిలే ప్రసక్తి లేదు. అది ఎవడైనా సరే, అదొక మాజీ ముఖ్యమంత్రి అయినా, ప్రస్తుత ఎమ్మెల్యే అయినా, మాజీ మంత్రి అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాంతి భద్రతలను విఘాటం కలిగిస్తే ఖచ్చితంగా జైలులో పెట్టడానికి ఖాయం. ఒకరోజు అటు ఇటు అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా వేసేది లోపలికి వెళ్ళేదే. సరే, కాసేపు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం గురించి కాసేపు పక్కన పెడదాం. మీరు కోరుకుని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మీ ఆశలకు, ప్రజల ఆశలకు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందా? 100% పనిచేస్తుంది. తిరిగి జగన్మోహన్ రెడ్డి పంపించేసిన పెట్టుబడులన్నీ కూడా తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దాంతో భాగంగా ఇంకా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాం. ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక విషయం చెప్తా. 1994లో చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ అనే సిటీని సృష్టించినప్పుడు, దాన్ని ప్రస్తావించినప్పుడు ఆనాడు ప్రతిపక్ష నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, ఇతర ఎవరైనా సరే, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఎవరు ఏం చంద్రబాబు నాయుడు ఇటు 4 లేని అటు 4 లేని రోడ్లు వేస్తాడు, ఇక్కడ పడుకుని అక్కడ పొల్లుతాడా అని అవహేళన చేశారు. కంప్యూటర్లు ఏమైనా అన్నం పెడతాయని అన్నారు. ఎంత పెద్ద బిల్డింగ్లు ఎందుకు అని చెప్పి అవహేళన చేశారు. ఈరోజు సైబరాబాద్ విడిపోయిన తెలంగాణ రాష్ట్రానికి 70% ఆఫ్ ద రెవెన్యూని పంప్ చేస్తుంది. ఆ రోజు వేసిన 4 ఆ రోజు విజన్లో 2020 విజన్లో భాగంగా 4 లేన్ 8 లేన్ రోడ్డు ఈరోజు ఇరుకుగా అయిపోతున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 7 లేన్ రోడ్ అడుగుతున్నారు అమరావతికి. 7 లేన్ రోడ్ 2040 విజన్ పెట్టుకొని 7 లేన్ రోడ్కి ఆ రోజుకి కూడా 7 లేన్ రోడ్లు ఇరుకైపోతాయి. కానీ ఈ రోజుకి అది 7 లేన్ రోడ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ వాట్ వీ కెన్ డూ. క్వాంటమ్ వ్యాలీ అనేది లోకేష్ గారు ఈరోజు తీసుకొచ్చిన బ్రెయిన్ చైల్డ్ అది. క్వాంటమ్ వ్యాలీ ఈజ్ గోయింగ్ టు బి ఏ 100x ఫర్ సైబరాబాద్ కంటే 100 రెట్లు బెటర్ ఇనిషియేటివ్ అది. సైబరాబాద్ కంటే బెటర్ ఇనిషియేటివ్ నేను ఎందుకు అంటున్నానంటే క్వాంటమ్ వ్యాలీ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎవ్రీథింగ్. క్వాంటమ్ వ్యాలీ కనుక ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాజెక్ట్ ల్యాండ్ అయి సర్ఫేస్ అయితే కనుక ఇట్స్ గోయింగ్ టు జనరేట్ 60% ఆఫ్ ద రెవెన్యూ ఫర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ అమరావతి, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ క్వాంటమ్ వ్యాలీ.
క్వాంటమ్ వ్యాలీ ఒకటే 60% ఆఫ్ ద రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పంపు చేయబోతుంది. అంత పెద్ద ఇనిషియేటివ్ని తీసుకొచ్చి దాన్ని ల్యాండ్ చేసి దాన్ని గ్రౌండ్ చేసి ఏ రకంగా అయినా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత అడ్డుపడినా సరే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అది చేసి తీరుతారు. జగన్మోహన్ రెడ్డి ఎంత విష ప్రచారం చేసినా సరే ప్రజలందరికీ మేము అర్థమయ్యేలా చెప్తాం క్వాంటమ్ వ్యాలీ ఏంటి, అది ఏం చేయబోతుంది, దానివల్ల ఏంటి లాభాలు ఏంటి, అది ఏ రకంగా రెవెన్యూ జనరేట్ అయిపోతుందని. క్వాంటమ్ వ్యాలీ ఇండియాలో మోదీ గారు ప్రస్తావించినప్పుడు లోకేష్ గారు చెవును పడితే లోకేష్ గారు డైరెక్ట్గా మా మోదీ గారి దగ్గరికి వెళ్ళి క్వాంటమ్ వ్యాలీని మేము చేస్తాము, ఇండియాస్ క్వాంటమ్ వ్యాలీ విల్ బీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దాన్ని ఒప్పించి దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వము అమరావతికి నిధులు కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు నిధులు కానివ్వండి, వెనుకబడిన జిల్లాల నిధులు కానివ్వండి, అదేవిధంగా డెవలప్మెంట్ వర్క్స్ కానివ్వండి, అన్ని రకాలుగా కేంద్రం దగ్గర నిధులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు, దాంట్లో సక్సెస్ అవుతున్నారు. అదేవిధంగా అమరావతికి నిధులకు కూడా కేంద్రమే భరిస్తా అని చెప్పి మొన్న రీసెంట్గా ఒక జియో కూడా చూసాము, ఒక ఇన్ఫర్మేషన్ కూడా చూసాము. అంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కూడా సక్సెస్ అవుతున్నారు. ఇది సక్సెస్ ఇంకా కొనసాగాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. సో ప్రభుత్వం పరంగా కేవలం పెట్టుబడులు తీసుకురావడమే కాదు, వాటిని గ్రౌండింగ్ చేయించడమే కాదు, సంక్షేమ పథకాలు కూడా ముఖ్యమే కదా. సంక్షేమంలో ఎక్కడో వెనకబెట్టట్లేదా? అంటే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులుబులకు నెట్టేసి రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా దొంగతనం చేసి రాష్ట్ర ఖజానాకి చిల్లులు పెట్టి జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు అప్పు చేస్తే 2 రూపాయలు పేద ప్రజలకు పంచి 8 రూపాయలు జేబులు వేసుకున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 10-10.5 కోట్ల రూపాయలు అప్పు ఉంటే 5 సంవత్సరాలు 2 లక్షల కోట్ల రూపాయలు ఇంట్రెస్టే కట్టాల్సి వస్తుంది యావరేజ్గా, రైట్? సో ఇంట్రెస్ట్ కట్టుకుంటూ రాష్ట్రం మీద వచ్చే ఆదాయాన్ని ఇటు అన్ని చేస్తూ దాన్ని సంక్షేమ పథకాలు చేస్తూ అభివృద్ధి చేస్తూ అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరమే అయింది. అంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన డ్యామేజ్ మొత్తాన్ని రెక్టిఫై చేసి రాష్ట్రాన్ని ట్రాక్లోకి పెట్టి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 ప్యారల్గా నడిపించాలి అంటే కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ వస్తున్నారు, నెరవేరుస్తాము, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ప్రతిపక్షాల ఆరోపణలకి పెద్దగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ప్రజలు ఫీల్ అవుతున్నారు. కానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి అనేది ఒక విమర్శ. ఎందుకంటే అమరావతి 2వ విడత భూసేకరణ, దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి. పోలవరం, బనకచర్ల, అసలు ఇది సాధ్యమా, ఇంతటి అసాధ్యాన్ని ఎలా నెత్తికెత్తుకుంటున్నాడు, దానివల్ల ప్రయోజనం కూడా తక్కువే అనేది మరో విమర్శ. ఈ మధ్యకాలంలో ఇండోసోల్క కరేడులో ఆ ప్రాంతంలో 8,000 ఎకరాలు ధారాదత్తం చేయడం, ఇది జగన్మోహన్ రెడ్డి అనుచరుడు, జగన్మోహన్ రెడ్డి సొంత బంధుగణం, వాళ్ళ కంపెనీ, వాళ్ళ పెట్టుబడులు, ఇది 8,000 ఎకరాలు వాళ్ళకి ఎలా ధారాదత్తం చేస్తారనేది ఈ 3 అంశాల మీద ప్రభుత్వం తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటుందా లేదా? 3 అంశాల గురించి ఫస్ట్ ఇండోసోల్ గురించి మాట్లాడతా. ఇండోసోల్ కంపెనీ అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంఓఎస్ చేసుకున్నారు ఆ కంపెనీ మీద. ఆ ఎంఓఎస్ చేసుకుని ఆ 8,000 ఎకరాలకు చేయటానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ముందుకు వచ్చింది. దానిలో బాగా ప్రాసెస్ మొదలుపెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు 8,000 ఎకరాలకి సంబంధించిన ఆ భూసేకరణ వాళ్ళు మొదలు పెడితే మేము ఆపేసామనుకోండి, అదేవిధంగా వాళ్ళు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్కి ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని చెప్పారు, అది మేము వద్దు వెళ్ళిపోమండి అని అన్నామనుకోండి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళది కాబట్టి మేము వెళ్ళిపోమన్నాం అనుకోండి, దాన్ని రాద్ధాంతం చేసి నానా యాగి చేసి చూసారా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి దరివేశారు అని చెప్పి నానా యాగి చేస్తారు. 3 పంటలు పండే భూమిలో ఎందుకు అంటున్నారు. నేను అది దానికే వస్తున్నా. సో వాళ్ళ ఎంఓయూల ప్రకారం ఎక్కడైతే ఇవ్వాలనుకున్నారో దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చారు. ఇక్కడ కావాలి చేస్తాము, ల్యాండ్ సేకరించి ఇక్కడ ఇస్తామని గత ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత ఈ ప్రభుత్వం ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత ఇన్వెస్టర్స్కి దాన్ని హానర్ చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుంది కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని హానర్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీనిలో ఎక్కడా కూడా అది జగన్మోహన్ రెడ్డి తాలూకు అయినా సరే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామన్నారు, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తా అన్నారు, ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. దానిలో జగన్మోహన్ రెడ్డికి ఏం ఫేవర్ చేస్తున్నాం మేము? ఒకవేళ మేము ఆ కంపెనీని వెళ్ళగొట్టేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నానా యాగి చేసేవాళ్ళు వైసీపీ వాళ్ళందరూ చూసా మేము తెచ్చిన
ఇరిగేషన్ కంపెనీలు ఎల్లగొట్టేశారు చంద్రబాబు నాయుడు గారిని. దానిలో ఎటువంటి ఎక్కడా కూడా ఫ్లాలెస్ లేదు. ఇండోసాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ఎంఓయూలకి ఆ ఇన్వెస్ట్మెంట్ని మేము కొనసాగిస్తున్నాం తప్పితే మేము ఎక్కడా కూడా మేము తీసుకొచ్చి వాళ్ళకేదో మేము ఫేవర్ చేసింది ఎక్కడా లేదు. ఇండోసోల్కి 3 పంటలు పండే భూమి ఎందుకనేది ఇప్పుడు వాళ్ళు పెట్టేది, నేను మీకు వాళ్ళు పెట్టేది రాయలసీమ వంటి ప్రాంతంలో పెట్టుకోవచ్చు, లేదంటే పంటలు పండినటువంటి భూములు పెట్టుకోవచ్చు. అదే ప్రకాశం జిల్లాలో అదే బోలుడు భూమి ఉంది కదా. నేను కలిగి చెప్తున్నా, వీళ్ళు ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్కి ఎంఓఎల్ చేసుకున్న తర్వాత ఎంఓఎల్ చేసుకుని వాళ్ళకు ప్రదేశం అడుగుతారు, మేము ఇక్కడైతే పెట్టుబడి పెడతామని. దానిలో భాగంగా అక్కడే ల్యాండ్స్ వాళ్ళు చూసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అక్కడ ల్యాండ్స్ భూసేకరణ చేయటానికి అన్నీ కూడా రంగం సిద్ధం చేసి పెట్టింది అప్పటికే. వీళ్ళు ఇక్కడ పెడితేనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తాము, ఇక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము, ఈ నియోజకవర్గం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము, అనుకూలంగా ఉంటుందని అనుకున్న తర్వాతనే గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్కి వెళ్ళింది, అంటే ల్యాండ్ సేకరణకి వెళ్ళింది. ఎలక్షన్స్ రావటం వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిందో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో దానికి ల్యాండ్ ఇవ్వకపోతే, లేదా మేము చేయం, మీరు జగన్మోహన్ రెడ్డి తాలూకు కాబట్టి మీరు వెళ్ళిపోండి అని అంటే కనుక మన కంపెనీకి వచ్చిన, మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిని తన్ని తరిమేసినట్టే కదా. ఖచ్చితంగా ఏ ప్రభుత్వంలో అయినా సరే, ఏ పెట్టుబడి అయినా సరే మన రాష్ట్రానికి ఉపయోగపడుతున్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డి బంధువులదైనా అది ఎవరిదైనా సరే రాష్ట్రంలో మనకి మన నిరుద్యోగులకు ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తున్నాయి. సో నథింగ్ మ్యాటర్స్. సో వాళ్ళు చేసిందే మేము చేస్తున్నాం. మేము ఎక్కడా కూడా 3 పంటలు తీసుకొని చేయాలని మేము ఎక్కడా అనుకోలే. వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఇన్వెస్టర్స్కి ప్రామిస్ చేశారో అదే మేము ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రైతులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వెనక్కి తగ్గుతారా లేదా అంటే నేను అంటుంది ఏంటంటే రైతులను మెప్పించి చేస్తామంటున్నా. ఎక్కడ కూడా రైతుల్ని వ్యతిరేకంగా వాళ్ళని ఒప్పిస్తామండి. చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు తీసుకున్నప్పుడు రైతులు ఆ రోజు కూడా సుముఖంగా లేకున్నారు. కొంతమంది మేము ఒప్పించి తీసుకోవాలా, అందరూ ఎవరైనా బాధ పెట్టామో అందరిని ఒప్పించి అంత సంతోషంగా తీసుకున్నాం కదా. ఖచ్చితంగా రైతుల్ని మెప్పించి ఒప్పించి వాళ్ళకి మెరుగైన ప్యాకేజీలు ఇచ్చే ఖచ్చితంగా తీసుకుంటారు. రెండో విషయము, అమరావతిలో మళ్ళీ భూసేకరణ అంటున్నారు. ఖచ్చితంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కట్టాలి అంటే కనుక అమరావతిని ఒక పెద్ద సిటీగా భారతదేశంలో టాప్ నాచ్ స్టేట్గా తీర్చిదిద్దాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇండియా వరల్డ్లోనే బెస్ట్ సిటీ అండ్ బెస్ట్ స్టేట్గా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. దానికి అనుకూలంగానే కొన్ని చేయాల్సి వస్తుంది. అక్కడ కూడా రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టి భూసేకరించే ప్రయత్నం చేయట్లా. ఖచ్చితంగా ల్యాండ్ పూలింగ్ అనేది రైతుల్ని మెప్పించి ఒప్పించి వాళ్ళకి మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళు సంతోషంగానే ప్రభుత్వానికి ల్యాండ్ ఇచ్చేలాగానే ఖచ్చితంగా మేము చేస్తాము. దానిలో ఎటువంటి బేసిసాలు లేవు. ప్రతిపక్షాలు అంటారా ఎక్కడైనా ఉంటే, అమరావతిలో 33,000 ఎకరాలు ఇచ్చినప్పుడు కూడా 1000 ఎకరాలు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉండి వాళ్ళు నాన్న యాగ్ చేశారు. లాస్ట్కి మేము వాళ్ళని కూడా ఒప్పించి తీసుకున్నాం కదా. ఎక్కడా కూడా ప్రభుత్వంలో ఇది జరుగుతుంది అంటే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ వాస్తవాలు ఏంటంటే మేము చేసేది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు నా అభిప్రాయం. సరే, ప్రస్తుతం ఎన్ఆర్ఐలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? 100%. దాని డౌట్ ఏముంది. ఎంతో జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే ఒక భయం ఏమీ లేకుండానే ధైర్యంగా ముందుకు వస్తున్నారా? కోర్స్ అండి, పెట్టుబడిదారులందరికీ కూడా క్లారిటీ ఉంది. పెట్టుబడిదారులందరికీ కూడా స్పష్టమైన క్లారిటీ ఉంది. నేను చెప్తున్నా మీకు, 2024 ఎలక్షన్స్లో ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఆర్ ద గేమ్ చేంజర్స్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అందరూ బయటకు వచ్చి ఓట్లు వేయటం వల్ల జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు పరిమితమయ్యారు. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో కూడా ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అందరూ బయటకు వచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడుకుంటారు. దానిలో ఎటువంటి డౌటు లేదు. అదేవిధంగా పెట్టుబడిదారులకి, ఇంటర్నేషనల్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి, ఎన్ఆర్ఐలకి అందరికీ క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీవితంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేడు అని పర్ఫెక్ట్గా క్లారిటీ ఉంది. ప్రస్తుతం ఎన్ఆర్ఐలో చూపు కేవలం పెట్టుబడుల మీదే ఉందా, లేదంటే సీట్ల మీద కూడా ఉందా? ఎందుకంటే రేపు పునర్విభజన జరగబోతోంది, సీట్ల సంఖ్య పెరగబోతోంది. మాకెందుకు అవకాశాలు, ఎవరు మేము కూడా పోటీ చేస్తామనేటటువంటి తీరులో ఎవరైనా వస్తున్నారా? ఆ ఆలోచనలు ఎక్కడన్నా గమనించారా మీరు? ప్రస్తుతానికైతే మా తెలుగుదేశం పార్టీలో బ్యూటీ ఏంటంటేనండి, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలనే మేము ఫాలో అవుతాం తప్పితే పెద్దగా మేము వైలేట్ చేసే లేదు ఏముండదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా యంగ్స్టర్స్ని పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నారు. ఎవరికైనా అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు పిలిచి అవకాశం ఇచ్చి మీరు ఇక్కడ పోటీ చేయండి అంటే ఖచ్చితంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పోటీ చేస్తారు, దానిలో డౌటే లేదు. సో లోకేష్ యువగళం పాదయాత్రతో ఒక అద్భుతమైన లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. విద్యాశాఖ మంత్రిగా చాలా ఇంకా ఆ స్థాయిని మించి తన పరపతిని, తన పేరుని, లీడర్షిప్ క్వాలిటీస్ని మెరుగుపరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి రేపటి రోజున లోకేష్ దృష్టిలో పడేందుకు ఎన్ఆర్ఐల ప్రత్యేక ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా?
అంటే దృష్టిలో పడాల్సిన నేను మళ్ళీ మీకు ఒక విషయం చెప్తాను. లోకేష్ గారు వెరీ యాక్సెసిబుల్ లీడర్. ఎందుకంటే చంద్రబాబు దృష్టిలో పట్టడం కన్నా ఇప్పుడు లోకేష్ దృష్టిలో పట్టడం ఇంపార్టెంట్ అనే ఫీలింగ్లో చాలా మంది ఉన్నారు కదా. డెఫినెట్లీ. కానీ లోకేష్ గారు ఏంటంటే వెరీ యాక్సెసిబుల్ లీడర్. చాలా మంది ఎన్ఆర్ఐస్కి లోకేష్ గారి ఫోన్ నెంబరు చాలా మంది ఎన్ఆర్ఐస్ దగ్గర ఉంది. ప్రతి ఎన్ఆర్ఐ ఎవరైనా సరే లోకేష్ గారి దగ్గర సమస్య తీసుకెళ్తే వెరీ ప్రాంప్ట్గా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఆయన ఎవరు ఏం పని చేస్తున్నారో లోకేష్ గారికి ఒక ఐడియా ఉంటుంది. లోకేష్ గారికి ఏ కార్యకర్త ఏం పని చేస్తున్నాడు, ఏ కార్యకర్త ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడు పార్టీకి, ఏ కార్యకర్తని చట్టసభలలో తీసుకురావాలి, ఏ కార్యకర్తకి ఏ పదవి ఇవ్వాలనేది నాకు ఒక క్లారిటీ ఉంది. సో నాకు తెలిసి లోకేష్ గారు కళ్ళల్లో పడే ప్రయత్నం చేస్తే ఆయన పెద్దగా పట్టించుకునే బ్యాచ్ కాదు. లోకేష్ గారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. మీరు పని చేస్తే మిమ్మల్ని దగ్గర తీసుకుంటాడు, పని చేయకపోతే పక్కకు పెట్టేస్తాడు. ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది. లోకేష్ గారు చాలా క్లియర్గా ఉంటారు. లోకేష్ వర్గమా ఎన్ఆర్ఐలంతా లేదంటే చంద్రబాబు వర్గమా? మాకు బాస్ సుప్రీం అండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత లోకేష్ గారు. నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే నేను ఐఎమ్ ప్రోడక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కాలేజీలో చదువుకున్నా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీల్లో ఉద్యోగం చేశా. ఈరోజు నేను స్థిరపడ్డాను అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020లో భాగంగా చేసిన అభివృద్ధి కార్యక్రమం ప్రకారమే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. సో మై ఆల్వేస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ మై బాస్ విచ్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా మా నాయకుడు, ఖచ్చితంగా లోకేష్ గారు మా నాయకుడే. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అని అంటే అది లోకేష్ బాబు గారే. సో ఇంకేంటి ఎన్ఆర్ఐ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో? ఎందుకంటే గతంలో కూడా ఎలక్షన్ ముందు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు, ఎలక్షన్ టైంలో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. మరి కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉందాం అనుకుంటున్నారా, లేదంటే వచ్చే ఎన్నికలకి ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తూ మనదైనటువంటి ముద్ర కూడా కనిపించాలనే దిశగా ఏదైనా కొత్త సమీకరణలు, కొత్త సంస్కరణలు, లేదంటే కొత్త సంఘాలు ఏర్పాటు చేసుకోవటం, కొత్తగా దూసుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అంటే ఎన్ఆర్ఐస్ పాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా కీలకంగా మారింది 2024 ఎలక్షన్ల నుంచి. ఖచ్చితంగా అది కంటిన్యూ అవుతుంది. ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఓట్లు వేయటం కానివ్వండి, అదేవిధంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో కానివ్వండి, మా ఎన్ఆర్ఐల వంతు మేము పోషిస్తూనే ఉంటాము. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు ఈ ఎన్ఆర్ఐకి అంటే ఏ యాక్సెస్ ఉన్నా సరే పలానా CEO కంపెనీ పలానా ఇది చేయగలుగుతాము అంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చూస్తున్నారు, ఇండియాకు వస్తున్నారని తెలవగానే అది లోకేష్ గారు చెప్పడము, లోకేష్ గారు ఇమీడియట్గా ఆ కంపెనీ వాళ్ళతో మీటింగ్స్లోకి వెళ్ళటము, ఆ రాష్ట్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయటము, అనేక రకాలుగా కూడా ఎఫర్ట్స్ చాలా బ్యూటిఫుల్గా చేస్తారు. ఎందుకంటే లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఆపర్చునిటీని లోకేష్ గారు యూటిలైజ్ చేసుకుంటున్నారు. పలానా కంపెనీ ఇండియా వస్తుంది అని తెలిస్తే చాలు లోకేష్ గారు అక్కడ వాలిపోతున్నారు. వాళ్ళ కంపెనీ CEOలతో, CFOలతో, CLతో మాట్లాడుతున్నారు. వై కాంట్ యూ కమ్ టు ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు. మేము బెటర్ ఇన్సెంటివ్స్ ఇస్తామంటున్నారు. లేదా మీరు ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళండి, వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ కంటే బెటర్గా ఇన్సెంటివ్స్ నేను ఇస్తాను, మీరు అక్కడ ఇన్సెంటివ్ చూసుకుంటారని అంటున్నారు. ఆ రకంగా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఎన్ఆర్ఐలు కూడా చాలా కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో కూడా మా వంతు పాత్ర మేము పోషిస్తాము. మా వంతు పాత్ర మేము పోషించడంలో కీలక ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అని కూడా ఇంకోసారి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి ఎన్ఆర్ఐల కోరిక. థ్యాంక్ యూ హర్ష్ గారు. థ్యాంక్ యూ.